పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించడమే కాక ప్రత్యామ్నాయ పద్ధతులు అమలు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఈ ప్రచారం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ శివచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలి. మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఇది ప్రభుత్వ పని కాదు, మనందరి బాధ్యత. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాడకూడదు అనే దాని మీద స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ అనే నినాదంతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మన సెక్రటరీ గారి ద్వారా, మా ద్వారా, మనందరి ద్వారా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్లాస్టిక్ రహితమైనటువంటి ఒక నినాదంతో మేము ఈ పంచాయతీలో ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం స్టేట్ లెవెల్లో జరుపుతున్నటువంటి ప్రోగ్రాము. తొలి వారం, నెలకు 4 వారాలు, తొలి వారంలో కసువు సేకరణ, రెండో వారంలో ఎక్కడైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలు తీసుకొచ్చి చేయడము, అట్లా వారము ఏదో ఒక ప్రోగ్రాం పెట్టడము, ప్రజలకు అవగాహన కల్పించేదానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాస్టిక్ ద్వారా ఎలాంటి వ్యర్థాలు, నష్టాలు జరుగుతాయి అనే ఒక కార్యక్రమాన్ని రూపించడం, ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చాలా గొప్ప విషయము. దాన్ని మనందరం కూడా ఒక సర్పంచే కాదు, ఒక అధికారులే కాదు, ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరము దీనికి ప్లాస్టిక్ రహితంగా మార్చితే మన జబ్బులు ఏదైనా కానీ రాకుండా ఉంటాయి. లేకపోతే ఇక్కడ క్యాన్సర్ రావడము, చాలా విపరీతమైనటువంటి రోగాలు రావడం కూడా చాలా ఉన్నాయి. కావున మెయిన్ కాన్సెప్ట్ మన గౌరవనీయులు కమిషనర్ గారు కృష్ణతేజ గారు పల్లెల్లో బాగుంటే, పల్లెల్లో నుంచి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మురికి నీరు కానీ ఏవి లేకుండా ఉంటాయో స్వచ్ఛంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ మంచి నీళ్ళు అందుకొచ్చేదానికి ఆయన